ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్లలో సముద్ర వాణిజ్యానికి ఉరితాడు బిగిస్తూ ఉండడంతో సౌదీ అరేబియా కీలక అడుగు వేసింది. నౌకల రక్షణ కోసం 14 దేశాల భాగస్వామ్యంతో ఏకంగా నూతన సైనిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు చేస్తూ ఉండడంతో చమురు ఎగుమతులను కాపాడుకునేందుకు సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి దూరంగా ఉన్న ఈజిప్ట్కు కూడా ఈ యుద్ధ జ్వాలలు పాకాయి. మెడిటరేనియన్ తీరంలో ఉన్న డిమియట్టా పోర్ట్లోని అమెరికా గ్యాస్ ట్యాంకర్పై గుర్తు తెలియని డ్రోన్ విరుచుకుపడింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. తమ జాతీయ భద్రతను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని ఈజిప్ట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ ఓవల్ ఆఫీస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. యుద్ధం కొత్త దేశాలకు విస్తరించడమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఆయిల్ ఎగుమతులు నిలిచిపోవడంతో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ ఏకంగా 4.8% క్షీణించింది. కరోనా మహమ్మారి తర్వాత సౌదీ ఎదుర్కొంటున్న అత్యంత ఘోరమైన ఆర్థిక పతనం ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.